కాంగ్రెస్ పార్టీ టీడీపీనే కాకుండా తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రాజెక్టులు ఈ రీడిజైన్ల పేరు మీద జరుగుతున్న నిధుల కుంభకోణం మీద ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి గారు కూడా పోరుబాట సాగిస్తున్నారు కదా. రచనారెడ్డి గారు అడ్వకేట్ అండి, క్లయింట్ని రిప్రజెంట్ చేస్తుంది కానీ ఆమె కేసులు వేయలే. ఆమె పిటిషనర్ కాదు, కేసులు వేసిన కేసులకి ఆమె అడ్వకేట్, ఆమె పిటిషనర్ కాదు. ఆమె సొంత అభిప్రాయాలు కావు అవన్నీ. గ్రామాలకు వెళ్ళడము, తండాలకు వెళ్ళడము, సమస్యలు చూడడము, ప్రభుత్వం మీద వెళ్ళొచ్చు కానీ ఆమె మాత్రం ఒక్క కేసు ఆమె పేరు మీద పార్టీ ఇన్ పర్సన్ కేసులు వేయలేదు. కేసులు వేయకపోయినా విమర్శలు చేస్తున్నారు. కేసులన్నీ కూడా వాళ్ళు వేస్తుంది. విమర్శ చేసుకునే హక్కు ఎవరికైనా ఉండదు. అది సహేతుకమైన విమర్శ అయితే ప్రభుత్వం దాన్ని గమనిస్తుంది, అడ్మినిస్ట్రేషన్ దాని సంగతి ఏందో చూస్తుంది, ఆమె రైజ్ చేసిన ఇష్యూల సంగతి చూసి వాటిని పరిష్కరించే పని చేస్తుంది. ఏదో మాట్లాడతాము, ఏదో ఒకటి రాళ్ళేస్తామని అంటే దానికి సరైన సమాధానం ప్రజలే చెప్తారు. అజెండాలోని అంశాలన్నీ కూడా, అంటే ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరుస్తున్నాం మేము అన్నారు. ఆరోగ్యశ్రీ అనేది గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకము, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి. ఇకపోతే డబుల్ బెడ్రూమ్ హౌస్ కావచ్చు, దళితులకి 5 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి కావచ్చు, దళితుల్ని సీఎం చేస్తానని చెప్పడం కావచ్చు, ఇవన్నీ తీసుకుంటే మీరు పొరపాటు పడుతూ ఉన్నారు. దళితుల్ని సీఎం చేస్తానన్నది ఎలక్షన్ ముందే చెప్పారు కాదు, ముందే దళితుని సీఎం చేసే పరిస్థితి లేదు. మా టీఆర్ఎస్ పార్టీ తర్వాత తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన అనేక మంది మేధావులు, విద్యార్థులు, తర్వాత తెలంగాణ అభివృద్ధి కాంక్షించిన వాళ్ళందరూ కూడా కేసీఆర్కి తెలిసినంతగా తెలంగాణ సమస్యలు కానీ దాని పరిష్కారాలు ఎవరికి తెలియదు. కాబట్టి మీరు ఇది కేవలం మాట ఇచ్చినాం అనే పేరు మీద మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడే వచ్చిన తెలంగాణకి మీ నాయకత్వం అవసరం ఉందని ఆయనని ఒత్తిడి చేసి ఒప్పించి అది ఎలక్షన్స్కి ముందే విత్డ్రా చేయించినారు. అది విత్డ్రా చేసి ఎలక్షన్కి పోయి ఎలక్షన్లోకి గెలిచేసి వచ్చింది. కాబట్టి అది ఇష్యూ కాదు. సరే, ఆ ఇష్యూ కాదని చెప్పి నేను కాదు, ది గ్రేట్ రేవంత్ రెడ్డి చెప్పినాడు అది. అవునా? ఎస్. ఇప్పుడు వాళ్ళు ఆ ఇష్యూ తీసుకోవడానికి వీల్లేదు. ఓకే, ఆ ఇష్యూ తీసుకోవడానికి వీల్లేదు. ఎలక్షన్ పోయి ప్రజా ఆమోదంతో గెలిచిన తర్వాత మళ్ళీ ఆ ఇష్యూలు తీసుకోవడం ఏంటండి? తర్వాత రీడిజైనింగ్, కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఇంకెవ్వరికైనా కానీ ఆ హక్కు లేదండి మాట్లాడేదానికి. 100 ప్రాజెక్టులు గోదావరి మీద, కృష్ణ మీద కడుతుంటే గుడ్డితనం ప్రదర్శించి అసలు పట్టించుకోకుండా సోమరులలాగా రాజకీయ సోమరిపోతులనంటే ఏమీ అతిశయోక్తి కాదు. ఏ శిక్ష వేసినా కానీ తక్కువ. 40-50 సంవత్సరాలుగా జరిగిన అన్యాయం మొత్తం నీటిని తెలంగాణకి రాకుండా, తెలంగాణ సంగతి అట్లా వదిలిపెట్టండి, ఈవెన్ కోస్తాంధ్ర రైతులకు కూడా అన్యాయం జరిగే పద్ధతుల్లో జనాన్ని పట్టించుకొని ఈ నాయకులు ఇవాళ రీడిజైనింగ్ గురించి మాట్లాడతారు. రీడిజైనింగ్ అవసరం ఈరోజు. నాగార్జున సాగర్ ఎందుకు అవసరం అంటారు? నాగార్జున సాగర్ ఎడమ కాలువ 15 సంవత్సరాల నుంచి ఒక్క పంట ఇవ్వని, ఒకటే పంట, ఒక పంట ఇవ్వని సంవత్సరాలు 3-4 సంవత్సరాలు ఉన్నాయి వరుసగా. కరువుకు రైతులు అలలాడిపోయినారు. 320-330 టీఎంసీల నీటి నిలవ సామర్థ్యం ఉన్న సాగర్ డ్యాము నిండేదానికి అవకాశం లేకపోవడానికి కారకులు ఎవరు? 40, 50, 75 నుంచి తీసుకుంటే, 1975 నుంచి తీసుకుంటే 22 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. 18 సంవత్సరాలు ఎంతో టీడీపీ ప్రభుత్వం. ఏం చేసినారండి? ఏం చేయలేదంటారా? వరుసగా డ్యాములు కట్టుకుంటా, ఇల్లీగల్ డ్యాములు కట్టుకుంటా పోతుంటాయి. ఇక్కడ నీటికి వచ్చే అవకాశం లేకపోతే లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఆనాడున్న ఆంధ్రప్రదేశ్, వ్యవసాయం దండగా అని మాట్లాడి ఒక ముఖ్యమంత్రి అసలు వాటిని పట్టించుకోనే లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ళే సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పవలసిన పరిస్థితిలో సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇవాళ అట్లాంటి నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద 15 సంవత్సరాలు ఒక పంట కూడా పండని పరిస్థితి ఏర్పడితే
దాని మీద రీడిజైన్ చేయకపోతే రీడిజైన్ చేసి ప్రాజెక్టులు రీడిజైన్ చేసి ఇవాళ కేసీఆర్ గారు మూసీ ద్వారా గోదావరి నీళ్ళని లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని స్థిరీకరించడం కోసం ఇవాళ నీళ్లు తీసుకొచ్చి అక్కడ అందించాలనే ఒక డిజైన్ చేస్తే ఏ రకంగా తప్పండి? ఎట్లా తప్పు? రీడిజైన్ చేయడం ఎట్లా తప్పు? వేల క్యూసెక్ల వేల టీఎంసీల వాటరు, గోదావరి వాటరు సముద్రంలో కలుస్తుంటే నిమ్మకు నీరెత్తుకుంటూ కూర్చున్న ఈ సోమర్లు ఇలా అడిగే హక్కు ఎక్కడ ఉందండి వీళ్ళకి? చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టును వీళ్ళు చేసిన పని ఏంది చెప్పండి? మీరేం చేశారు? క్యాన్సల్ చేసి అన్ని ప్రాజెక్టులు కడుతున్నాం కదా, ఇప్పుడు వస్తున్నాయి కదా, వాటర్ కూడా వస్తున్నాయి. ప్రాణహిత చేవెళ్ళను ఎందుకు మార్పు చేశారు? ప్రాణహిత చేవెళ్ళను డిజైన్ మార్పు చేసి రూట్ కూడా మొత్తం రూట్ మ్యాప్ అంతా మార్చేశారు కదా. రూట్ మార్చేసేసేసి వాటర్ని అంచెలంచెలుగా అనేక రిజర్వాయర్లు కట్టి మొత్తం ప్రతి కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలకి నీళ్లు వచ్చేటట్టుగా చేయడము కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యము. అది కేసీఆర్ గారి వాదా, ఆయన చేసిన వాగ్దానం ప్రజలకు. 3.5 సంవత్సరం ఎన్ని ఎకరాలకి ఇచ్చారు ఇప్పటివరకు? 3 సంవత్సరాలు. మీకు ఈ 3-4 సంవత్సరాల గురించి మీకు చెప్తాను. ఈ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, ఆ తర్వాత మీకు తెలుస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుందని. చనాకా కొరాటా అని ఒక ప్రాజెక్ట్ ఉంది ఆదిలాబాద్ జిల్లాలో. బోత్కి తర్వాత ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలకి నీరు వచ్చే చిన్న ప్రాజెక్ట్, బ్యారేజ్. అది పెన్గంగా అనే నది మీద బ్యారేజ్. 1975లో వెంగళరావు గారు ఫౌండేషన్ స్టోన్ వేసినారు. 75 నుంచి ఇప్పటి వరకు 42 సంవత్సరాలు. మా ప్రభుత్వం వచ్చి 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల క్రితం వరకు ఒక రాయి ఇట్లా తీసి అట్ట పెట్టిన వాళ్ళు కాదు. అందులో కాంగ్రెస్ వాళ్ళు పరిపాలన చేసినారు, టీడీపీ వాళ్ళు పరిపాలన చేసినారు. ఒక్క పర్యావరణ పర్మిషన్ తీసుకొచ్చిన వాళ్ళు కాదు. ఈ 3.5 సంవత్సరాలలో ప్రభుత్వం మాకు ఖచ్చితంగా ప్రభుత్వం నడిచింది అని అంటే, అధికారులు వచ్చి బడ్జెట్ మాకు వచ్చి ఇచ్చేసింది అని అంటే ఏప్రిల్ 1, 2015 నుంచి అప్పటి వరకు అధికారులు లేరు, తర్వాత బడ్జెటు లేదు. ఈ 3.5 సంవత్సరాలలో అంత ప్రతికూల పరిస్థితుల్లో మొత్తం అన్ని పర్యావరణ అనుమతులు, మిగతా తదితర అనుమతులన్నీ తీసుకొని రేపు 2018 ఖరీఫ్కి బ్యారేజ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి నీళ్లు వదిలేదానికి సిద్ధంగా ఉన్నాం. అంటే 42 సంవత్సరాలలో 39 సంవత్సరాలు పరిపాలించిన 38.5 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశాలు ఏం చేసినట్టు? ఏమీ చేయలేదు కదా. మరి 3.5 సంవత్సరాలలో మేము ఇది చేయగలుగుతున్నామని అంటే ప్రాణహిత చేవెళ్ళను రద్దు చేసి ఇప్పుడు ఇది తేడా. ప్రతి చోట ఇదే ఉంటుంది, అన్ని ప్రాజెక్టుల వ్యవహారంలో ఇదే ఉంటుంది. ఏమీ చేయకుండా, ఇంత పని చేయకుండా, ఓ చుక్క నీళ్లు రాకుండా పైనోడు నీళ్లు దొంగతనం చేసుకొని వెళ్ళిపోతుంటే, ప్రాజెక్టులు కడుతుంటే నోరు మూసుకొని కూర్చొని ఇవాళ మేము ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ గారు రీడిజైన్ చేసి ప్రతి దగ్గరికి నీళ్ళు వచ్చేటట్టుగా చేస్తూ ఉంటే అడ్డం పడే వాళ్ళని ఏమనాలి? ప్రజలు అర్థం చేసుకోలేరా?